సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యుద్ధం అంటేనే భయపడే రోజుల్లో ఆల్రెడీ 2 చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం, తర్వాత చల్లబడడం, ఇది కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశం. ఇప్పుడు కొత్తగా ఆగ్నేయ ఆసియాలో మరో చిచ్చు రాజుకుంది. థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి. 2 దేశాల మధ్య గత వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి అటాక్స్లో 14 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సామాన్య పౌరులే చనిపోయారు. దీనికి సంబంధించి అసలు వాస్తవం ఏంటి, ఎందుకు ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయంటే, హిందూ దేవాలయాలకి సంబంధించి వారసత్వ సంపదగా ఆ ఆలయాలపైన తమకి ఆధిపత్యం ఉందంటే తమకి ఆధిపత్యం ఉందనేటువంటి వివాదం దాదాపు శతాబ్ద కాలంగా 2 దేశాల మధ్య రాజుకుని ఉంది. అసలు ఈ దేవాలయాలు ఏంటి, ఇప్పుడు కొత్తగా యుద్ధం జరగడానికి కారణం ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం బార్డర్లో చూస్తే కనుక ఇండియా పాకిస్తాన్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటామో అదే తరహాలో బౌద్ధ దేశాలుగా, బౌద్ధ సంస్కృతికి ఆలవాలాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, ఇటు మయన్మార్, ఇవన్నీ కూడా బౌద్ధ సంస్కృతికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు. సో ఇది బార్డర్. ఇక్కడ చూస్తే కనుక మనం థాయిలాండ్కిను కంబోడియాకి మధ్య దాదాపు 817 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అయితే ఈ బార్డర్లోనే కీలకమైనటువంటి ఆలయాలు థామ్ అంటే థామ్ అంటే మనం ధామ్ అంటాం కదా, అక్షరధామ్ అంటే ధామ్ ఎలాగంటే ధామ్ అంటే మందిరం అనేటువంటి అర్థం వస్తుంది కదా. సో ఇదే తరహాలో ఇక్కడ కంబోడియాలో కానీ థాయిలాండ్లో కానీ ఉపయోగించేటువంటి టెంపుల్స్ని థామ్స్ అంటారు. థామ్స్ అంటే మనం ధామం అని ఎలా అయితే ఉపయోగిస్తాం అలానే. సో ఇక్కడ ధామ్ అనేటువంటి ప్రాంతం, ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. ఇది కంప్లీట్గా బార్డర్ లైన్, ఖచ్చితంగా బార్డర్లో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఆ బార్డర్ లైన్లో ఉన్నటువంటి టెంపుల్స్ 1 కాదు 2 కాదు, 1000 సంవత్సరాల చరిత్ర, 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయాలు ఇవి. ఈ అప్పటి నుంచి కూడా బౌద్ధం, హిందూ ధర్మం, ఈ 2 కూడా, అంటే ముందుగా హిందూ ధర్మం వెళ్ళింది, తర్వాత బౌద్ధం అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా చోట్ల హిందూ ఆలయాలుగా ఉన్నవన్నీ కూడా బౌద్ధ ఆరామాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ హిందూ సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. కంబోడియాలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంకార్ వోట్ గురించి మనం వింటాం. సో ఈ ఆంకార్ వోట్కి అతి సమీపంలో ఉన్నటువంటి మార్గం ఇది. ఆంకార్ వోట్కి వెళ్ళేటువంటి రూట్లోనే ఈ థామ్ కూడా ఉంది. అలానే అక్కడ మరొక 2 ప్రముఖమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా తన భూభాగంలోకి వస్తుంది అనేటువంటిది క్లెయిమ్ కంబోడియా చేస్తుంది. అయితే థాయిలాండ్ ఇది చాలా కాలంగా మాది అనేటువంటి వాదన చేస్తుంది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఫ్రెంచి వలస ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రదేశాల నుంచి విముక్తి పొందినటువంటి ప్రాంతాలు. సో వాటి హిస్టరీ ఏంటి ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలిద్దాము. ఎందుకంటే ఈ చరిత్రను తెలుసుకునేటువంటి క్రమంలో ఇలాంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ఒకసారి చూస్తే బార్డర్లో నిన్న ఫైరింగ్ జరిగినటువంటి ప్రాంతాలు చూస్తే కనుక ఈ సూరిన్ ప్రావిన్స్ ప్రాంతంలోకి వచ్చేటువంటి ప్రాంతాల్లోనే ఇక్కడ అటాక్స్ జరిగినాయి. మొత్తం 6 ప్రదేశాల్లో అటాక్స్ జరిగినాయి. కంబోడియా వర్సెస్ థాయిలాండ్ జరిగినాయి. వాస్తవానికి ఒక డ్రోన్ థాయిలాండ్ ఎగరవేసింది. ఆ డ్రోన్ పైన నిఘా పెట్టేటువంటి క్రమంలోనే ఈ అటాక్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది జరిగింది. సివిలియన్స్ పైన కూడా అటాక్స్ జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్నటువంటి అంశం, మరొక కొత్త వివాదం రాజుకుంటున్నది. సో ఒకసారి ఈ టెంపుల్స్ చరిత్ర మనం చూస్తే కనుక ఇక్కడ 3 పురాతన హిందూ ఆలయాల సముదాయం ఉంది. ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయాలు. ఫ్రెంచి పాలనలో ఉండి విముక్తి పొందినటువంటి ప్రాంతం. ప్రస్తుతం యుద్ధ కేంద్రం థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వెంబడి ఉన్నటువంటి దట్టమైన అడవుల ప్రాంతం. థామ్ అంటే ఇది ప్రశాంత మందిరం అంటాం కదా, అలాంటి పేరే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది 11వ శతాబ్దంలోని ఖేమర్ హిందూ దేవాలయాల సంస్కృతి సమూహంలో ఉన్నది. రాళ్ల నుంచి వచ్చినటువంటి శివలింగం, సంస్కృత శాసనాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి కళారూపాలకు సంబంధించినటువంటి అత్యున్నత చిహ్నంగా వీటికి గుర్తింపు ఉంది. అలానే వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని ఆధారాలు, అంటే మనం కొన్ని ఫోటోగ్రాఫ్స్ కనుక పరిశీలించి చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఆ టెంపుల్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత. 11వ శతాబ్దంలో ఉదయాదిత్య వర్మన్ II ఆయన ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఖమేర్ అంటారు, KMER. దాని ప్రొనౌన్సియేషన్ కూడా విచిత్రంగా ఉంటుంది. మనకు అక్కడ లోకల్ భాషలో ఖైబర్ అని చెప్పని అంటారనమాట. స్పెల్లింగ్, ఇంగ్లీష్ స్పెల్లింగ్ మాత్రం ఖమేర్ అని చెప్పని వస్తుంది. సో ఇక్కడ డాంగ్రెక్ పర్వత శ్రేణులు, 2 దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులు ఈ పర్వత శ్రేణుల మధ్య ఉంది. సో దీనికి సంబంధించి ఇది కంబోడియాలో ఉన్నటువంటి ఆంకార్ వోట్, అలానే థాయిలాండ్లో ఉన్నటువంటి ఫీమైతో
అనేటువంటి 2 పురాతన ఆలయాల్ని కలిపేటువంటి రహదారిలో ఈ ఖమేర్ ఉంది. అందుకనే ఇది ఒక హిందూ హెరిటేజ్ టూరిజం స్పాట్గా కూడా 2 దేశాలు భావిస్తాయి. ఈ ఒక మన దేశంలో అనుకుంటుంటాం కదా, ఒక యాత్ర స్పెషల్ ఎట్లయితే చార్ధామ్ యాత్ర అని ఎలా అయితే చేస్తారో అదే తరహాలో ఈ ఆలయాలన్నిటికీ వెళ్ళడం అనేది టూరిస్టుల పరంగా చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యం ఉన్నటువంటి రూట్ కింద దీన్ని డిసైడ్ చేస్తారు. అందుకనే దాదాపు 100 ఏళ్ళుగా ఈ 2 దేశాల మధ్య చిచ్చు రాజుకుంటుంది. వడార్ మీన్సే ప్రావిన్స్లో వస్తుంది కంబోడియాకి సంబంధించి, అలానే థాయిలాండ్కి సంబంధించి సూరిన్ ప్రావిన్స్లో వస్తుంది. 2 ప్రాంతాలు కూడా 2 దేశాల మధ్య ఉద్రిక్తతకి కేంద్రమైనటువంటి ప్రాంతం ఇది. ఖమేర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా, అంటే గతంలో చారిత్రకంగా ఉన్నటువంటి ఖమేర్ సామ్రాజ్య సరిహద్దుల ఆధారంగా చూస్తే కనుక అది ఖమేర్ వంశ రాజుల పరిపాలనలోకి వచ్చేటువంటి ప్రాంతం. అందుకని ఇది మా ప్రాంతమే అనేటువంటి క్లెయిమ్ కంబోడియా చేస్తుంది. అయితే థాయిలాండ్ మాత్రం ఇది నా అధీనంలో ఉన్నటువంటి భూమి అనేటువంటి వాదన చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా శివుడికి అంకితం చేసినటువంటి థామ్ మెయిన్ థామ్ గర్భగుడిలో సహజ శిలలతో ఏర్పడినటువంటి, మనం కూడా అమర్నాథ్ విగ్రహాన్ని ఎలా అయితే చూస్తామో అదే తరహాలో సహజమైనటువంటి శిలాస్వరూపంగా ఏర్పడినటువంటి శివలింగం అక్కడ ఉంది. శతాబ్దాలుగా అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి శివలింగం అది. ఇక్కడ వివాదానికి అసలైనటువంటి కేంద్ర ప్రాంతం ఏంటి అనేది కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం మనం. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వివాదానికి మూల కారణమైనటువంటి ఒక అంశాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది మ్యాప్ పరంగా చూస్తే మొత్తం దక్షిణాసియా, ఆగ్నేయాసియా మొత్తం ఈ ప్రాంతం అంతాన్ని కూడా మనం దక్షిణాసియా అంటే ఈ ప్రాంతాన్ని అంటాము, ఆగ్నేయాసియా అంటే ఈ ప్రాంతాన్ని అంటాము. సో ఈ రెండింటికి వారధిగా ఉండేది భారతదేశం. ఇక్కడ మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఇది కంబోడియా, ఇది లావోస్, ఇట్లా ఈ దేశాలన్నీ కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరించేటువంటి స్థితిలోకి వెళ్ళిన దేశాలు. విపరీతమైనటువంటి ఇండియా ఇన్ఫ్లుయెన్స్, భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి, ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి, చారిత్రకంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఒకసారి మనం గమనించి చూస్తే థాయిలాండ్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా అండమాన్ సీ అంటారు. ఇది బంగాళాఖాతం వస్తుంది, ఇది అండమాన్ సీ వస్తుంది. మనకు ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా ఈ దేశాలన్నింటితో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఇటు వియత్నాం ఈ ఎడ్జ్లో ఉంటుంది, కంబోడియా మధ్యలో ఉంటుంది, థాయిలాండ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఇది లావోస్కి సంబంధించినటువంటి భూభాగం. ఇటువైపు మలేషియా ఇవన్నీ కూడా ఇంకా ఇటువైపు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూముల్లోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ సూరిన్, ఈ సమ్రాంగ్, ఈ ప్రాంతాల్లో ఈ బార్డర్లోనే ఎక్కువ ఫైరింగ్ జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరొక విశ్లేషణ మనం చూస్తే కనుక ఆలయాలు సరిహద్దుల్లో ఉన్నటువంటి భారతదేశం పాకిస్తాన్ బార్డర్తో మనం పోల్చుకొని చూస్తే కనుక ఒక ఆలయం లేదా ఒక ప్రాంతం సగం సగం పంచుకున్నటువంటి ప్రాంతాలు ఏవి ఉండవు. కానీ కంబోడియా, థాయిలాండ్ల మధ్య మాత్రం అలాంటి భూభాగాలు ఉన్నాయి. అదే ప్రధానంగా సమస్యలకి కారణమవుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఈ తావ్మాంగ్ ఆలయానికి సంబంధించినటువంటి ఫోటో. ఇక్కడ మీరు గమనించి చూస్తే కనుక ఈ లైన్ డేంజర్ అని ఉంది కదా, ఇది బార్డర్ ఫెన్సింగ్ కింద దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ లైన్ మొత్తం ఇది బార్డర్ ఏరియా. ఇటువైపు కంబోడియా ఉంటే అటువైపు థాయిలాండ్ ఉంటుంది అనమాట. సో 2 దేశాల మధ్యలో కూడా ఈ టెంపుల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనడానికి, ఈ టెంపుల్ పైన పట్టు కోసం 2 దేశాలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అనడానికి కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. బార్డర్లో ఇప్పుడు రాజుకున్నటువంటి వివాదానికి కారణమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇవే. కానీ కీలకమైనటువంటి ప్రాంతం మాత్రం ఈ తామాంగ్ తోమ్, ఈ తామాంగ్ తోమ్ చుట్టూనే ఉంది. ఇక్కడ ఈ ఫోటో ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ మీడియాకి షేర్ చేసినటువంటి ఫోటో. ఇది ఏంటంటే ఇక్కడ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ గస్తీలో ఉన్నటువంటి సైనికులు థాయిలాండ్ సైనికులు, సందర్శకులు మాత్రం కంబోడియా వైపు నుంచి వచ్చినటువంటి సందర్శకులు. అంటే ఈ భూభాగాన్ని అటు ఇటు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని చాలా సెన్సిటివ్ జోన్ కింద 2 దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం, శతాబ్ద కాలంగా వివాదం రగులుతుంది. అనేక దశాబ్దాలుగా ఇక్కడ మాత్రం చాలా హై లెవెల్ విజిలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే వీళ్ళంతా కంబోడియా వైపు నుంచి విజిటర్స్గా వచ్చారు. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ వహిస్తుంది మొత్తం కూడా. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారడానికి చాలా ఈజీ. ఈ తరహాలో ఉన్నటువంటి ప్రాంతంలో డ్రోన్ ఎగరేయడం అనేది వివాదానికి కారణమైంది. కంబోడియా డ్రోన్ ఎగరేసింది కాబట్టి అటాక్ చేసామనేటువంటి మాట, ముందు అటాక్ చేసింది థాయిలాండే. సో అందుకని ఈ మాట చెప్తున్నారు. ఇక్కడ ఈ వివాదం రాజుకునేటువంటి దానికి సంబంధించి ఈ టెంపుల్కి సంబంధించినటువంటి భూభాగంలో దక్షిణం వైపు ప్రధాన ద్వారంతో దీర్ఘచతురస్రాకార లేఅవుట్ కలిగి ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఖైమర్ దేవాలయాలకు అసాధారణమైనటువంటి ప్రక్రియ. మామూలుగా కూడా దక్షిణం వైపు హిందూ దేవాలయాలు ఏవి కూడా ఎంట్రన్స్లు ఉండవు, అవి వెనక భాగాలు అవుతాయి. సాధారణంగా తూర్పు ముఖంగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే రీతిని కన్స్ట్రక్షన్ జరిగింది. ప్రవేశ గోపురం విశాలమైనటువంటి లాటరైట్ మెట్లు కంబోడియా వైపు దిగుతాయి. హిందూ దేవతల చిత్రణలతో సహా సంక్లిష్టమైన శిల్పాలు, గుప్తుల అనంతర భారతీయ కళ ఇక్కడ కనిపిస్తుంది. అంటే గుప్త సామ్రాజ్యంతో ఈ ఖైబర్ సామ్రాజ్యానికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందన్నమాట. సో
సో దీని వలన ఇక్కడ సమస్య ఏమవుతుందంటే 2 దేశాల మధ్య ఉన్నటువంటి టెంపుల్ దక్షిణం వైపు భూభాగం థాయిలాండ్ వైపు ఉంటే తూర్పు వైపు భూభాగం కంబోడియా వైపు ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించే ఇప్పుడు వివాదం జరుగుతుంది. ఈ సిరీస్లో ఈ వరుసలో మరొక 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ పైన కూడా వివాదం నడుస్తూనే ఉంది. వీటితో పాటు ఆంకార్ వాట్కి వెళ్ళేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ఆంకార్ వాట్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ టూరిజం సర్క్యూట్ మొత్తం కూడా థాయిలాండ్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో కంబోడియా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ సమస్యని ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కంబోడియా డ్రోన్ ఎగరేసింది అనేటువంటి ఒక రీజన్తో థాయిలాండ్ అటాక్ చేసింది. దీనికి కౌంటర్ అటాక్ కూడా కంబోడియా చాలా స్ట్రాంగ్గా వేసింది. పైగా థాయిలాండ్ ఏకంగా F-16 యుద్ధ విమానాలను ఉపయోగించి దాడులు చేయడంతో సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. కంబోడియా చేసినటువంటి కౌంటర్ అటాక్లో 11 మంది వరకు సివిలియన్స్ చనిపోయారు. మరొక 3 గాయపడ్డారని చెప్పి అంటున్నారు. మొత్తం 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయారనేది కంబోడియా నుంచి వస్తున్నటువంటి వార్తలు. అయితే థాయిలాండ్ 11 మంది మాత్రమే చనిపోయారు. ఒక సైనికుడు ల్యాండ్ మైన్ పైన కాలు పెట్టడం వలన గాయపడ్డారనేటువంటి మాట చెప్తుంది. ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి మంత్రాన్ని జపిస్తూ ఈ 2 దేశాలకి కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాయి. కేవలం ఒక బుద్ధిస్ట్ దేశాలుగా పేరున్నటువంటివి శాంతి కాముక దేశాలుగా ఉండాల్సినటువంటి యుద్ధం వైపు నడవడం అనేది ఆందోళన కలిగించేటువంటి అంశంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఆగ్నేయ ఆసియాలో ఈ 2 దేశాల మధ్య రాజుకున్నటువంటి ఉద్రిక్తతల్ని అడ్వాంటేజ్గా మలుచుకునేందుకు చైనా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఒక హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి అంశం 2 దేశాల మధ్య మళ్ళీ చిచ్చుగా మారడం ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి వ్యవహారంగా మారిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.